హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీకి సంబంధించి ఏపీ బార్ కౌన్సిల్లో ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా డెడికేటెడ్గా ఒక వీడియో A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం నా ఎక్స్పీరియన్స్ని బట్టి చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా చూడకపోతే చూడండి. అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఓత్ మనం చేయాల్సి ఉంటుందండి. విత్ డ్రెస్ కోడ్తో పాటు మనం వెళ్ళాలి. అలాగే ఆ కోట్లు ఎక్కడ తీసుకోవాలి, అలాగే టై ఎక్కడ తీసుకోవాలి, అలాగే నెక్ బ్యాండ్స్, రోబ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. హైకోర్టు దగ్గర ఒక షాప్ ఉంది, నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. మన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇవ్వమని చెప్పాను. దానికి సంబంధించి ఈ వీడియో చివరిలో ఆ షాప్ డీటెయిల్స్ కానివ్వండి అవన్నీ కూడా నేను టోటల్గా చూపిస్తాను. అసలు ఓత్లో ఏం జరుగుతుంది, ఏమేమి మనం తీసుకెళ్ళాలి, అక్కడ ఏ విధంగా జరుగుతుంది, మనకు వచ్చేటప్పుడు ఏమేమి ఇస్తారనేది కూడా ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే నేను ఈ సండే వస్తున్నానండి ఓత్కి, నా ఓత్కి వస్తున్నాను. నిన్నే నాకు మెసేజ్ రావడం అయితే జరిగింది. అంటే ఓత్కు రమ్మని చెప్పి, అంటే నేను 10వ తారీఖు నేను అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాను. ఇప్పుడు నాకు నిన్న 22వ తారీఖు, అంటే సుమారుగా 10 రోజులు వాళ్ళు టైం తీసుకోవడం జరిగింది ఈ మెసేజ్ రావడానికి. నేను ఎప్పుడు వెళ్ళాలంటే 29వ తారీఖు వెళ్ళాలి. అంటే 20 డేస్ టైం అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. కొంతమందికి 30 డేస్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి బ్యాచ్ కూడా సుమారు 800 మందికి ఓత్ అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ హాలిడేస్లోనే, అంటే సాటర్డే కానీ లేదా సండే కానీ, మాక్సిమం సండే ఉంటుంది. ఒకవేళ సాటర్డే హాలిడే అయితే సాటర్డే పెడతారు. కాబట్టి ఆ సాటర్డే సండే ఈ 2 డేట్స్ వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. నాకైతే ఇప్పుడు సండే పెట్టడం జరిగింది. మార్నింగ్ 9:30 కల్లా అక్కడ ఉండాలని చెప్పి ఈ విధంగా ఒకసారి చదివి వినిపిస్తాను. డియర్ అప్లికెంట్, యువర్ ఎన్రోల్మెంట్ ఈజ్ పోస్టెడ్ 29th 9:30 AM ఎట్ బార్ కౌన్సిల్ ఆఫ్ హైకోర్ట్ ప్రిమిసెస్ అమరావతి. డ్రెస్ కోడ్ ఏంటంటే జెంట్స్ వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ కోట్, బ్లాక్ టై అండ్ బ్లాక్ షూస్. లేడీస్కి వచ్చేసి వైట్ శారీ లేదా వైట్ చుడిదార్ అండ్ బ్లాక్ కోట్. వైట్ శారీ మీద బ్లాక్ కోట్ వేయాలి, లేదా చుడిదార్ వేసుకుంటే బ్లాక్ కోట్ వేయాలి. ఓత్ టైమింగ్స్ అండ్ అదర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ఓవర్ ద ఫోన్ అండ్ ఎన్రోల్మెంట్ లిస్ట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ బార్ కౌన్సిల్ రిగార్డ్ సెక్యూరిటీ. ఇలా ఈ విధంగా నాకు రావడం జరిగింది. నాకు ఈ రోజు అంటే నిన్న మెసేజ్ వచ్చింది. నేను మామూలుగా చూసుకోలేదు, నా ఫ్రెండ్ కాల్ చేసి చూడమంటే అప్పుడు చూశాను అనమాట. కాబట్టి మీరు కూడా ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశారో ఒక 10 to 20 డేస్లో ఈ విధంగా మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నాకు వాళ్ళు కాల్ చేయడం జరిగింది. కొంతమందికి మెసేజ్ రాదు, ముందు కాల్ వస్తుంది. కొంతమందికి కాల్ రాదు, ముందు మెసేజ్ వస్తుంది. కాబట్టి ఒకవేళ మెసేజ్ రాకపోయినా కాల్ అయినా వారు చేయడం జరుగుతుంది. అన్నోన్ కాల్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా లిఫ్ట్ చేయండి ఈ 10 to 15 డేస్ లోపల. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత 29వ తారీఖు మనం ఖచ్చితంగా డ్రెస్ కోడ్తో పాటు వెళ్లాల్సి ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది? డ్రెస్ కోడ్ జెంట్స్కి అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ డ్రెస్ కోడ్ లేకపోతే మిమ్మల్ని లోన్కి అలౌ చేయరు, చాలా స్ట్రిక్ట్గా అయితే చూస్తారు. వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, బ్లాక్ షూస్, బ్లాక్ టై, బ్లాక్ కోట్ అనమాట. వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ అనేది 2 వైట్, రిమైనింగ్ అన్ని కూడా బ్లాక్ వేసుకెళ్లాల్సి ఉంటుంది. లేడీస్కి అయితే ఈ విధంగా వైట్ శారీ అయినా మీరు వేసుకోవచ్చు, లేదా వైట్ చుడిదార్ అయినా వేసుకోవచ్చు. కింద బ్లాక్ షూస్ వేసుకోవాలి, అలాగే బ్లాక్ కోట్స్ అనేది అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఆ విధంగా మెసేజ్ కాల్ వచ్చిన తర్వాత ఆ టైం కల్లా మనము ఆ డ్రెస్ కోడ్తో ఎగ్జాక్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతకంటే ముందు రోజు మన అఫీషియల్ వెబ్సైట్ లో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ లో ఈ విధంగా PDF అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఎవరు ఆ రోజు ఓతుకు వస్తున్నారని చెప్పి ఈ లిస్ట్, ఈ విధంగా PDF లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీ నేమ్ ఎక్కడ ఉంది, అలాగే సీరియల్ నెంబర్ ఎంత అనేది మీరు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అదొకటే, జస్ట్ మీ సీరియల్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఇక్కడ కారులో ఏమైనా పార్కింగ్ చేసేసి ఇక్కడికి వచ్చేస్తాం కదా, ఇక్కడ మనకు గేట్ పాస్ మళ్ళీ తీసుకోవాలి ఆధార్ కార్డ్ చూపించి. అలాగే మీ నెంబర్ కూడా వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఆ నెంబర్ చెక్ చేసి మీరు ఆ ఓత్లో ఉన్నారా లేదా, కేవలం ఓత్ ఎవరైతే వెళ్తున్నారో వారిని అలౌ చేస్తారు. మీ పేరెంట్స్ని కానీ రిమైనింగ్ పీపుల్ని ఎవరిని అలౌ చేయరు. అలాగే ఫొటోస్, అలాగే వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. నేను కనుక్కున్నాను కొంతమందిని, కొంచెం దొంగచాటుగా కూడా తీసుకోవచ్చులేండి. కాకపోతే వాళ్ళకి కనిపించేటట్టు తీస్తే మాత్రం అవి డిలీట్ చేసేస్తారు, తిడతారు కూడా. కాబట్టి ఆ సీరియల్ నెంబర్ మీరు అక్కడ తీసుకొని గేట్ పాస్ తీసుకొని లోన్కి వెళ్ళిపోవాలి. 9:30 అంటే 9 కల్లా మీరు అక్కడికి రీచ్ అయిపోవాలి. ఒకవేళ ఆఫ్టర్నూన్ బ్యాచ్ అయితే ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే, ఒక 1 అవర్ ముందే అక్కడికి రీచ్ అయిపోయి రెడీగా ఉండాలి. మనం గేట్ పాస్ తీసుకున్న తర్వాత లోన్కి వెళ్ళిన తర్వాత అక్కడే మన ఏదైతే రిసెప్షన్ ఏరియా ఉంది కదా, హాల్ అంతా కూడా అక్కడే వాళ్ళు చైర్స్ వేయడం జరుగుతుంది. సుమారుగా 300-400 మంది మార్నింగ్ సెషన్ లో ఉంటారు. వాళ్ళందరికీ అక్కడ చైర్స్ వేయడం జరుగుతుంది. అక్కడ నెంబర్ అడుగుతారు సెక్యూరిటీ దగ్గర. అక్కడ చెప్పినట్లయితే ఏ రోలో కూర్చోవాలని చెప్పి వాళ్ళు వరుసగా ఆ నెంబర్ వైజ్ గా మనల్ని కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత స్లోగా జడ్జెస్, అడ్వకేట్స్ కొంతమంది రావడం జరుగుతుంది. అలాగే బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ స్టేజ్ మీద వాళ్ళు వస్తారు. నెక్స్ట్ మనల్ని అందరినీ కూడా నెంబర్ వైజ్ వచ్చారా లేదా అని చెప్పి 1, 2, 3 నెంబర్ సీరియల్ నెంబర్ వైజ్ మన పిలవడం జరుగుతుంది. వస్తే మనం ఎస్ సార్ లేదా ఎస్ మేడం అని మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈ లోపట్లో మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఒకటి ఇస్తారంట. బ్యాక్ సైడ్ ఓత్ ప్రామిస్ అంతా కూడా ఉంటది. ముందు సైడ్ ఏమో కొన్ని డీటెయిల్స్, మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయమని అది ఇస్తారంట. కాబట్టి మనం ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి లాస్ట్ లో అందరి చేత అందరూ నిలబడితే అక్కడ ఓత్ అనేది ఒకేసారి మన
అందరం వాళ్ళు చదువుతూ ఉంటారు, మనం కూడా వాళ్ళని ఫాలో అవుతూ చదవాల్సి ఉంటుంది. అదే ఓత్. నెంబర్ టు నెంబర్ అయితే మనల్ని ఓత్ అయితే చేయించరు. తర్వాత లాస్ట్ లో ఏంటంటే మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఒక ఐడి కార్డు కూడా ఇస్తారు. ఐడి కార్డులో అంటే అప్లికేషన్ లో మనం ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాం అనేది అడిగారు. చాలా మంది ఏపీ హైకోర్టు అని రాశారు. అయితే కొంతమందిని ఏపీ హైకోర్టు అంటే ఏమీ అనట్లేదు, కానీ చాలా మంది ఇలా రాసేయడం వల్ల మీరు ఏపీ హైకోర్టులో ఎలా చేస్తారు, మీ ఊరు చాలా దూరం ఉంది కదా అని చెప్పి అక్కడే ఆ ప్రాక్టీస్ ఆఫ్ ప్లేస్ ని మార్పించేస్తున్నారంట చాలా కొంతమందిని. మేబీ ఒకవేళ మీరు కూడా ఏపీ హైకోర్టు అని రాస్తే ఒకవేళ మార్పించేసినట్లయితే మార్పించేసుకోండి, మీరు మీ ఊరు పేరు ఏదో ఒకటి రాసేసుకోవచ్చు. నేను కూడా ఏపీ హైకోర్టు అని మార్చాను. ఒకవేళ నన్ను అడిగితే నేను కూడా మా ఊరి పేరు అయితే అక్కడ రాసేయాలి నేను, కాబట్టి అది కూడా ఒక నోట్ పాయింట్. ఒకవేళ చేస్తే చేయొచ్చు లేదా లేదు. కాబట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఒక ఐడి కార్డ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి తీసుకున్నాక ఏదైతే మనకు అప్లికేషన్ ఫామ్ మధ్యలో ఇచ్చారో, ఏదైతే ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసామో అది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆ ఐడి కార్డ్ లో గానీ సర్టిఫికేట్ లో గానీ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఒక 3 to 4 days లో మళ్ళీ వచ్చి కరెక్షన్ అయితే చేయించుకోండి అని అయితే వాళ్ళు చెప్తారంట. కాబట్టి మిస్టేక్స్ అయితే అప్పుడే చూసుకొని వాళ్ళకి చెప్పండి, లేదా ఒక 4-5 days లో మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అంటే 300-400 మందికి జరగాలి కాబట్టి ఇదంతా కూడా అవడానికి ఒక 2-3-4 hours మనకు టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. 9:30 అంటే ఎగ్జాక్ట్ 9:30కి స్టార్ట్ అవుదంట, కొంచెం టైం అయితే తీసుకుంటారు. కాకపోతే మనము ముందు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మనం వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళని అయితే వాళ్ళు లోనికి రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి సేమ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ విధంగా సాటర్డేలు అలాగే సండేలు మనకు పెట్టడం జరుగుతుంది. ముందైతే మనకు మెసేజ్ రావాలి, తర్వాత కాల్ అయితే రావాలి. కాల్ రాకపోయినా మెసేజ్ వచ్చినా ప్రాబ్లం లేదు, మనం ఏ డేట్న వెళ్ళాలని చెప్పి. తర్వాత మన వెబ్సైట్ లో పీడిఎఫ్ చెక్ చేసుకోవడమే, మన నెంబర్ ఏంటి, మన నేమ్ ఉందా లేదని చెప్పి. అలాగే ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ అడ్వకేట్ అని ఉంది, అంటే అప్లికేషన్ లో ఒక ఇద్దరి అడ్వకేట్స్ చేత మనం సైన్ చేయించాం కదా, వాళ్ళలో ఒకరి నేమ్ అయితే అక్కడ ఉంటుందంట. అదే ఇంట్రడ్యూసింగ్ అడ్వకేట్ అని చెప్పి ఉంది. సో జస్ట్ నేను సీనియర్స్ ని జూనియర్స్ ని కనుక్కొని ఈ విధంగా వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళీ నేను ఈ సండే వెళ్తాను కాబట్టి 29వ తారీఖు సెప్టెంబర్, అప్పుడు మళ్ళీ డీటెయిల్ గా నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది హైకోర్టు దగ్గర ఉండే క్యాంటీన్ ఆపోజిట్ లో ఒక జిరాక్స్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్స్ తీసుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే మనకు బ్లాక్ కోట్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే మీరు ఇక్కడే కొనుక్కోవాలని లేదు, బయట కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే మీకు ఎక్కడైనా తెలియకపోయినట్లయితే ఇక్కడ ఓన్లీ ఈ అడ్వకేట్ కి సంబంధించిన కోట్సే అమ్ముతారు. కాబట్టి ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళు, నేను ఆల్రెడీ మాట్లాడిన వీళ్ళతో, మన ఛానల్ నుంచి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్ అయితే మనకి ఇస్తామని చెప్పారు. అవైలబుల్ గా ఉంటాయి, ఒకసారి చెప్పండి. స్టేషనరీ కానీ బాటిల్స్ అన్నీ అవైలబుల్ గా ఉంటాయి. ఇది వచ్చేసి నార్మల్ మ్యాగీ పడుతుంది, స్టార్టింగ్ వచ్చేసి 2700 ఉంటుంది. అది వచ్చేసి జెడ్ బ్లాక్ అని వచ్చేసి మీకు రేట్ క్వాలిటీ బాగుంటుంది, లైట్ వెయిట్ వస్తుంది, సింగిల్ పీస్ వస్తుంది. 4,000-4,700 వరకు పడుతుంది. వచ్చే అంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ 2700 అని చెప్పారు. అది మీరు అడిగితే మన ఛానల్ నేమ్ చెప్తే తగ్గిస్తారు. ఇంకా ప్రీమియం క్వాలిటీ కావాలంటే 4300, 4400 అలా అయితే చెప్పారు. అయితే నేను 2700 చెప్పారు కదా, అది ట్రయల్ కూడా వేశాను, పర్వాలేదు, నాకు బాగానే నచ్చింది. అంటే ప్రస్తుతానికి ఓత్ అయిపోతుంది, అలాగే తర్వాత నేను అప్పుడప్పుడు వేసుకొని కోర్టులకు వెళ్ళడానికి సరిపోతుంది. లేదు నాకు ఇంకా ప్రీమియం కావాలి, రెగ్యులర్ గా బాగా వాడతాను, తర్వాత చూడడానికి చాలా ప్యూర్ బ్లాక్ కలర్ లో కావాలి అనుకున్నట్లయితే మీరు 4000 చెప్పారు కదా, దాన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా తక్కువకి వెళ్ళినా మనకు క్వాలిటీ అయితే తగ్గిపోతుంది. సో మనకు ప్రస్తుతానికి కోట్ ఒకటి కావాలి, జెంట్స్ కి అయితే టై కూడా కావాలి. టైస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి మనకు, 150 రూపీస్ అని చెప్పారు. అలాగే నెక్ బ్యాండ్, గౌన్ ఇవి అవసరం లేదు, కానీ వాళ్ళు అది కూడా చూపించారు, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. గౌన్స్ వచ్చి 2000 రూపీస్, అలాగే నెక్ బ్యాండ్ వచ్చేసి 120 రూపీస్, 150 రూపీస్ ఈ విధంగా ఉన్నాయి. ఏదైనా సరే మన ఛానల్ నేమ్ చెప్తే వాళ్ళైతే తగ్గించడం జరుగుతుంది అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మీరు సడన్ గా వెళ్తే అక్కడ అవైలబుల్ గా ఉండకపోవచ్చు, కాబట్టి ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను వాళ్ళది, వాళ్ళకి కాల్ చేసి మీ సైజ్ అనేది చెప్పండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, రెడీ చేసి పెడతారు. అలాగే సండే రోజు మామూలుగా హాలిడే ఉంటది, కాకపోతే ఓత్ రోజున మీరు వాళ్ళకి ఫోన్ చేసినట్లయితే ఫోన్ లో టచ్ లో ఉండండి, మార్నింగే వాళ్ళు షాప్ అయితే తీస్తామని అయితే చెప్పారు. కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ ఇచ్చి అయినా సరే మీరు అక్కడ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఈ టై అనేది అలాగే ఈ కోట్ అనేది కూడా మీరు అక్కడ డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఒకవేళ లేదు నేను బయట తీసుకుంటానంటే బయట కూడా తీసుకోవచ్చు. రిమైనింగ్ మనము వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, షూస్, బెల్ట్ ఇవన్నీ కూడా బయట తీసుకోవచ్చు. కోట్ మాత్రం ఇక్కడ మీరు ఎమర్జెన్సీగా ఒకవేళ వచ్చినట్లయితే ఇక్కడ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే మన ఛానల్ ద్వారా వెళ్తే డిస్కౌంట్ కూడా ఇస్తారు వాళ్ళు. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ సండే నేను వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ వీడియో చేసే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. మళ్ళీ నేను దీన్ని ఎడిట్ చేయాలి, మార్నింగ్ రిలీజ్ చేయాలి, 12:30 అయిపోవచ్చు. ఓకే, వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.